చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదని, అవసరమైతే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి మాట్లాడారు. తాటికాయల గ్రామంలో ఓ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కొందరు యువకులు ఓ వివాహితను వివస్త్రం చేసి విచక్షణ రహితంగా దాడి చేయడం నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మడికొండ సిఐలు కిషన్, రమేష్, ఎస్ఐలు జానీ పాషా, నరసింహరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తాటికాయల్లో ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో గత 22-23 తేదీలలో తాటికాయల గ్రామ శివార్లో గల ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళలో ఇక్కడికి సంబంధించిన ఒక అమ్మాయిని నల్లబెల్లి మండలంలో ఒక వ్యక్తికి 15 నెలల క్రితం ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని, 2 పిల్లలట. ఈ అమ్మాయి భర్త బొల్లోనిపల్లి గ్రామస్తుడు. అతడు ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళ మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్న క్రమంలో వాళ్ళు నల్లబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. నల్లబెల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించేసి తగు విధంగా చెప్పారు. పిల్లలున్నారు, నీకు భార్య పిల్లలు నీకున్నారు, ఆమెకున్నారు, ఇదంతా ఏంది, అటు నువ్వు సఫర్ అవుతున్నావు, నీ భార్య సఫర్ అవుతుంది, అటు పక్కన వాళ్ళ భర్త సఫర్ అవుతుందని చెప్పేసి తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే రకంగా కౌన్సిలింగ్ అయింది, టఫ్ కౌన్సిలింగ్ అయింది. అయినా కూడా మార్చుకోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది, తల్లిగారింటికి. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆవేశంతో ఎవరు చెప్పకుండా, ఎక్కడ పోలీస్కి ఎవరు చెప్పలే, ఇక్కడ చెప్పలే అక్కడ చెప్పకుండా సరాసరి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర మాట్లాడుతూ ఆవేశంతో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఒక వీడియో ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చింది. మాకు ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు. ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోని చూసి ఈ వీడియో అసలు ఇది ఇక్కడ జరిగిందా, ఇది నిజమేనా, ఎక్కడ జరిగింది, ఎప్పటిదని చెప్పేసి వెంటనే ఇక్కడ మా పోలీస్ బృందాలు వెళ్ళి వెరిఫై చేసుకోగా ఇది నిజమని తెలిసింది. ఇలాగానే ఆ బాధితురాల కోసం కానీ ఆ దెబ్బతిన్న వ్యక్తి గురించి కానీ వాకప్ చేస్తే వారిద్దరూ 24వ తారీఖు నాడు ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా, ఎక్కడికి, నల్లబెల్లి మండలానికి. ఆ నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట దగ్గర ఉంటుంది. అక్కడికి మేము పోలీస్ బృందం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు తెల్లవారే సామాను సర్దుకునేట్టు బయటికి వెళ్ళినట్టు తెలిసింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ లేడీ కానీ ఆ మేల్ కానీ ఇద్దరు లేరు. కానీ వీడియో వైరల్ అయిన వాటి వీడియోను చూస్తే మాత్రం చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో మేము వెంటనే స్పందించాము. బృందాలు ఆల్రెడీ ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం, అతని కోసం, ఆ